ఫైనల్లీ లాస్ట్ వీడియోలో చూసిన దాని ప్రకారం అయితే ప్రెజెంట్ అయితే మనమైతే ఇప్పుడైతే ఈస్ట్ గోదావరి అయితే మేమైతే వెళ్ళడానికైతే డెసిషన్ అయితే తీసుకున్నాము. మా తాతయ్య నేనైతే ఈస్ట్ గోదావరి వెళ్ళడానికైతే స్టార్ట్ అయ్యాము. సో మ్యాంగోస్ ఎట్లా అయినా మేమైతే ఫైండ్ ఔట్ చేయాలి, ఎట్లా ఇంటికి తీసుకువెళ్ళాలనే పంతంతో అయితే వెళ్తున్నాము. సో చాలా మందిని అయితే అడిగాము, ఎంక్వైరీ చేసాము. సో ఎక్కడ దొరుకుతాయి ఏంటనేసి వీళ్ళైతే చెప్పిన దాని ప్రకారం అయితే ఈస్ట్ గోదావరిలో అయితే మనకైతే దొరుకుతాయి. ప్రెజెంట్ అక్కడైతే మంచి సీజన్ అయితే ఉందన్నారు. సో చాలా మందిని తాతయ్యని కూడా అయితే మేమైతే ఎంక్వైరీ చేసాము. సో వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా రైతులకి ఏంటంటే చుట్టుపక్కల ఏముంటాయి ఏంటని. సో వీళ్ళనే కాదు, ఇంకా దారిలో మేము వెళ్ళే దారిలో చాలా మందిని అయితే అడిగాము, ఎంక్వైరీ చేసాం అండ్ కాల్స్ కూడా చేసాము. సో ఎక్కడ అమ్ముతారు ఏంటి మ్యాంగోస్ ఇవన్నీ అయితే అండ్ లాట్ ఆఫ్ పీపుల్స్ని అయితే అడిగాము. సో వాళ్ళైతే మాకైతే చాలా అడ్రస్సెస్ అయితే చెప్పారు. సో మేమేంటంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ప్రకారం అయితే మళ్ళీ అగైన్ మేమైతే స్టార్ట్ అవుతున్నాం. సో ఈస్ట్ గోదావరిలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ విలేజ్కి అయితే మనమైతే వెళ్ళబోతున్నాం. సో రోడ్స్ చూస్తారు కదా, చాలా దారుణంగా అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ మేమైతే ఆఫ్ రోడింగ్ అయితే చేస్తున్నాము. సో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మా తాతయ్య ఇట్లా డ్రైవ్ చేస్తున్నాడు ఆఫ్ రోడ్స్లో. సో ఈ టైంలో ఈ ఏజ్లో కూడా ఎట్లా చేస్తున్నాడంటే, సో మేమైతే వచ్చాం ప్రజెంట్ అయితే దేవరపల్లి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దేవరపల్లి విలేజ్లో ఇక్కడైతే మనకైతే చుట్టుపక్కల అయితే చాలా అయితే తోటలు అయితే ఉన్నాయన్నారు. తోటలు కాకుండా ఇక్కడ ఇంకా మనకైతే ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం మామూలు ఫారెస్ట్ కూడా అయితే ఉందన్నారు. సో మేము ఇక్కడ ఒక అబ్బాయిని అయితే కాంటాక్ట్ చేస్తాము, తనైతే మాకైతే చెప్పారు డీటెయిల్స్. సో ఇప్పుడైతే మనమైతే ఒక తోటకైతే వెళ్ళబోతున్నాం అనమాట. సో మ్యాంగోస్కి అయితే సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చాలామంది ఎక్కడికి వెళ్ళినా మీరైతే ఇట్లాంటి ఏరియాస్లో ఖచ్చితంగా మీకు చాలా తోటలు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట. వీళ్ళే తీసుకెళ్ళి వీళ్ళే మీకు అన్నీ అయితే చూపిస్తారు. ప్రజెంట్ మనమైతే ఒక తోటకైతే వచ్చేసాము. ఇక్కడైతే ఇది అనమాట తోట. సో ఇప్పుడైతే మనమైతే లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన మ్యాంగోస్ ఉన్నాయో లేదైతే చూద్దాం. సో నేనైతే తోటలకు వచ్చిన తర్వాత చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాను. చుట్టూ మొత్తం అన్ని మామిడికాయలు అనమాట, మ్యాంగోస్ ఎవ్రీథింగ్ అవే ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సంథింగ్ బ్రాండ్స్ బియర్డ్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. సో మనకి వాటి గురించి అంత అయితే తెలియదు. నేనైతే టోటల్ అయితే చూస్తున్నాను మ్యాంగోస్ ఇవన్నీ. ఇవేంటంటే మనకి డైరెక్ట్గా డీలర్ దగ్గర నుంచి అయితే మనమైతే బై చేసుకుంటున్నాము. సో మార్కెట్స్లో అయితే కాదు. మా తాతయ్య అయితే సో ఎవ్రీథింగ్ అయితే చూస్తున్నాడు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట నాకు ఎట్లా ఉంటాయి ఏంటి తోటల గురించి ఎవ్రీథింగ్ అయితే. మేమైతే మొత్తం అయితే ఎంక్వైరీ చేస్తాము అండ్ లోపలికి వెళ్ళి ఇంకా చూస్తున్నాము ఏమైనా మనకు కావాల్సిన మ్యాంగోస్, మనకు కావాల్సిన టైప్ ఏమైనా దొరుకుతాయి అన్నీ అయితే మేమైతే వెతుకుతున్నాము. సో ఫారెస్ట్ అయితే చాలా అయితే పెద్దగా అయితే ఉంది. సో మా తాతయ్య అయితే మాట్లాడుతున్నమాట. సో వీటి గురించి తెలుసుకుంటున్నారు. సో ఎక్కడుంటాయి ఇంకా ఏంటి ఏమున్నాయి ఏంటి అనేసి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మాకు కావాల్సిన మ్యాంగోస్ అయితే మాకైతే ఇక్కడైతే దొరకలేదు. బట్ మేము చూసిన దాని ప్రకారం అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే జీడి మామిడ్స్ అయితే దొరికాయి. సో చూసారు కదా, ఇవైతే మనకైతే జీడి మామిడ్స్ అనమాట. అంటే మనకి ఐడియా ఉంటుంది కదా జీడిపప్పు వస్తుంది కదా, సో ఈ ఫ్రూట్స్ నుంచి అయితే జీడిపప్పును అయితే వాళ్ళు అయితే తీసుకొస్తారనమాట. సో ఫ్రూట్స్ అయితే మనకైతే బయట సేల్ చేస్తారు, చాలా కాస్ట్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకైతే చాలా ఈజీగా ఫ్రీగా దొరికేస్తాయి. మీకు కిందన్నీ కూడా అవే అనమాట. సో చాలా బాగున్నాయి కాయలు అయితే. అండ్ ఇవన్నీ మనకైతే జీడి మామిడి చెట్లు అనమాట. యాక్చువల్గా మనం మ్యాంగోస్ కోసం వస్తే మనకైతే జీడి మామిడిలు అయితే కనిపించాయి. బట్ ఏంటంటే మాకు కావాల్సిన మ్యాంగోస్ అయితే దొరకలేదు. సో ఏంటంటే ఫర్దర్గా మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనమైతే అసలైన మ్యాంగో ఫారెస్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఫైనల్లీ మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మ్యాంగో ఫారెస్ట్ రూట్ అయితే ఇదనమాట. సో చాలా బాగుంది కదా, క్రేజీగా ఉంది కదా. సో చుట్టూరు మొత్తం మనకైతే తోటలు అండ్ చిన్న మినీ ఫారెస్ట్ అనమాట. ఇట్స్ లైక్ ఏ అండ్ మధ్యలో చిన్న ఘాట్ రోడ్. సో చూసారు కదా మొత్తం ఇదంతా ఫారెస్ట్ టైప్ అనమాట. సో మధ్యలో చిన్న ఘాట్ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే చాలా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాను నేనైతే ఫస్ట్ టైం. సో ఇట్లా కూడా ఉంటుంది అనేసి. దట్టు మా తాతయ్య అయితే క్రేజీగా అయితే డ్రైవ్ చేస్తున్నాడు. ఈ ఏజ్లో కూడా ఇట్లా డ్రైవ్ చేస్తాడు నేనైతే అనుకోలేదు. చాలా బాగుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు మామిడి ఒకటే కాదు దొరికేది, ఇక్కడ మనకైతే లాట్స్ ఆఫ్ జీడి మామిడ్స్ కూడా అయితే దొరుకుతాయి. అండ్ మనకి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే పొగాకు కూడా ఇక్కడైతే వీళ్ళైతే తయారైతే చేస్తూ ఉంటారు. సో చిన్న ఘాట్ రోడ్లో అటు ఇటు చూసారు కదా, మొత్తం అయితే మనకైతే చాలా ఇరుకు రోడ్ అనమాట. చాలా క్రేజీగా ఉంది. ఇట్స్ లైక్ ఏ బెస్ట్ అడ్వెంచర్ రైడ్ అనమాట. సో మా తాతయ్య అయితే క్రేజీగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇట్లాగా డ్రైవ్ చేస్తాడు నాకు కూడా ఇప్పుడు దాకా అయితే తెలియదు. సో చాలా బాగుంది చూడడానికి అయితే. ఫైనల్గా మనకు కావాల్సిన ఏరియాకి అయితే మనమైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్ళి అసలు ఏమున్నాయి, మనకు కావాల్సిన బియర్డ్స్ ఉన్నాయా లేదా అయితే మనమైతే చూద్దాం. సో ప్రజెంట్ మా తాతయ్య అయితే చాలా హుషారుగా అయితే ఉన్నాడు. సో సమ్మర్లో అయితే మాకైతే చాలా దారుణంగా అయితే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు మనకు కావాల్సిన మ్యాంగోస్ ఉన్నాయా లేదా చూద్దాం. సో నేను ఇట్లా వీడియో తీస్తుంటే వీళ్ళైతే క్రేజీగా చూస్తున్నాను. ఓకే, సో ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాం. సో వెళ్ళి మనకు కావాల్సిన మ్యాంగోస్ అనేది ఇప్పుడైతే ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం అయితే అన్నీ చూద్దాం. సో ఇవన్నీ లైక్ మనం ఎట్లాంటి ఫీల్ వస్తుందంటే ఏదో ఫారెస్ట్లో నడుస్తున్నట్టు ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడైతే మనకి చాలా ఉంటాయి చెట్లు. సో మనకు కావాల్సిన బ్రాండ్ కానీ
సో మనకు కావాల్సిన మ్యాంగోస్ ఎక్కడుంటాయని మనమైతే ఫైండ్ అవుట్ చేసుకొని వీళ్ళకి చెప్తే డీలర్స్ అయితే మనకైతే వీళ్ళైతే కోసిస్తారనమాట. సో ఫైనల్‌గా మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాము. సో మ్యాంగోస్ అయితే ఇప్పుడైతే వీళ్ళేంటంటే మ్యాంగోస్ అయితే కోస్తున్నారు. సో కోయడం కూడా చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే వీళ్ళు సెపరేట్ టెక్నిక్ అయితే ఏదో సంథింగ్ ఏదో యూజ్ చేస్తున్నారు. ఏంటంటే అవైతే చేతిలోకి వచ్చి అయితే పడిపోతున్నాయి. సో చూసారు కదా! సో చాలా బాగుంది. సో ఏంటంటే మనం కూడా ఇట్లాంటి టెక్నిక్ నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. సో మన ఇంటి పక్కన విలేజెస్‌లో గట్టా అట్లాంటివి ఏమైనా ట్రై చేయొచ్చు. క్రేజీగా అయితే ఉంటుంది. సో మేమైతే ప్రెజెంట్ అయితే మ్యాంగోస్ అయితే వీళ్ళైతే కోస్తున్నారు. సో చాలా బాగుంది. మ్యాంగోస్ అయితే చాలా మంచి కండిషన్‌లో ఉన్నాయి. సో ఏంటంటే వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి అయితే ఈ మ్యాంగోస్ కోసం అయితే మేమైతే వచ్చాము. చాలా కష్టపడ్డాము అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము. దట్ టు సమ్మర్ టైం కదా! సో ఏంటంటే ప్రెజెంట్ అయితే ఇంకా మనకి కావాల్సిన మ్యాంగోస్ దొరికాయి. ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మనకైతే వేస్ట్ మ్యాంగోస్ అనమాట. సో ఏంటంటే ఇట్లా పడిపోతుంటాయి. మీకు ఇందాక జీడి మామిడి చూసాను కదా! సో వాటి గురించి అయితే మాట్లాడదాం. సో ఇవన్నీ కూడా అయితే మనకైతే జీడి మామిడులు అనమాట. సో ఇవి ఏంటంటే చాలా కాస్ట్ అనమాట. ఎందుకంటే వీటితో పాటు మనకి జీడిపప్పు అయితే వస్తుంది. అండ్ టేస్ట్ కూడా అయితే చాలా క్రేజీగా అయితే ఉంది. సో టేస్ట్ అయితే బాగుంది. సో ఇంత దూరం వెళ్ళిన తర్వాత టేస్ట్ చేయకుండా ఎట్లా ఉంటాము. సో చాలా బాగుంది టేస్ట్ చేయడానికైతే. అండ్ ఫైనల్‌గా అయితే మాకు కావాల్సిన మ్యాంగోస్ అయితే దొరికేసి మేమైతే కొనుక్కున్నాము. సో పే చేసేస్తాము. సో ఇప్పుడు డీలింగ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మార్కెట్‌లో మనకైతే ప్రైజెస్ అయితే నియర్లీ 15-25 రూపీస్ దాకా అయితే ప్రైస్ అయితే ఉండొచ్చు. బట్ మాకు ఇక్కడ దొరికిన ప్రైస్ అయితే నియర్లీ మాకు 4-5 రూపీస్ అనమాట. సో ఈచ్ మ్యాంగోకి అయితే. ఇదే మ్యాంగో మనం బయట కొనాలనుకుంటే నియర్లీ 25-30 రూపీస్ అయితే ఉంటుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట మనం డైరెక్ట్‌గా డీలర్ దగ్గరికి వచ్చి కొనడానికైతే. అండ్ దీనికి సంబంధించిన లొకేషన్ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో లొకేషన్ అని కామెంట్ చేయండి. అండ్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే నా అకౌంట్‌ని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫైనల్‌గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంకైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో అన్నీ చూసుకుంటున్నాం అనమాట. సో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది కదా సమ్మర్. మళ్ళీ సమ్మర్‌లో మేబీ రావచ్చు మళ్ళీ మామిడికాయల కోసం అయితే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో చూస్తే కదా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో దట్ టు సమ్మర్ టైమ్. సో హీట్ అయితే వస్తుంది. సో ఫైనల్‌గా మనమైతే మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ వెస్ట్ గోదావరి. సో మన లొకేషన్‌కి అయితే వెళ్ళాలి. సీ యూ గైస్.